25వ తారీఖు హుజూర్నగర్ జరిగే మెగా జాబ్ మేళాకి మన ప్రియతమ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి చేతుల మీద జరుగుతున్న జాబ్ మేళా గురించి మన సూర్యాపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ కొప్పుల వెంకటరెడ్డి గారు మాట్లాడుతున్నారు. సార్ చెప్పండి, నిరుద్యోగులకి ఇప్పటికి ఎక్కడ జాబులు లేక అంత హైదరాబాద్ పోతున్నారు కదా, దీనివల్ల ఎంతవరకు ప్లస్ అయ్యింది అంటారు? మంచి కార్యక్రమం మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ గారు తీసుకోవడం జరిగింది. ఈ మెగా జాబ్ మేళా అనేది చాలా అరుదు. ఇంత పెద్ద ఎత్తున ఒక 100 కంపెనీలను తీసుకొని హుజూర్నగర్కు ఆ 100 కంపెనీ యాజమాన్యాన్ని పిలిపించి ఇక్కడ ఉండబడిన నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కల్పించడానికి ఒక దృఢ సంకల్పంతో మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు పెద్ద ఎత్తున జాబ్ మేళా ప్రోగ్రాం పెట్టడం జరిగింది. దాంట్లో భాగంగా ఈ నియోజకవర్గం నుండి ఈ సూర్యాపేటలో ఉండబడిన 6 డిగ్రీ కాలేజీలు అయితేంది, 3 గవర్నమెంట్ సంబంధించిన ఎస్టీ అయితేంది, ఎస్సీ అయితేంది, బీసీ అయితేంది, అన్ని కాలేజీలో కూడా ఉండబడిన విద్యార్థులందరికీ కూడా ఫైనల్ ఇయర్ విద్యార్థులకు కానీ చదువు అయిపోయిన విద్యార్థులకు కానీ అందరికి కూడా ఈ జాబ్ మేళా ప్రోగ్రాంలో అటెండ్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తూ ఉన్నాం. ఏది ఎస్వి డిగ్రీ కాలేజ్ కానీ, ఎస్వి ఇంజనీరింగ్ కాలేజ్ కానీ, ఇంకా ఇతరత్ర గతంలో ఎవరైతే చదువైపోయి నిరుద్యోగులుగా ఉన్న యువతకు ఖచ్చితంగా దీంట్లో పార్టిసిపేట్ అయ్యే విధంగా రేపు 25వ తారీఖు నాడు ఉదయం 8 గంటల నుండి హుజూర్నగర్లో జరుగుతుంది. కాబట్టి దీంట్లో అధిక మొత్తంలో యువతను అక్కడికి తరలించే ప్రయత్నం, అందరినీ మోటివేట్ చేసే ప్రయత్నం కూడా మేము చేస్తూ ఉన్నాం. ఈరోజు రేపు సెలవులు, పండుగ సందర్భంగా సెలవులు ఉన్నాయి. కాబట్టి రేపు మంగళవారం నాడు అన్ని కాలేజ్ యాజమాన్యాలతోటి నేనైతేంది, మన కాంగ్రెస్ పెద్దలైతేంది, మా యువ నాయకుడు సర్వోత్తమ్ రెడ్డి గారు కూడా దీంట్లో పార్టిసిపేట్ అవుతూ ఉన్నాడు. పెద్ద ఎత్తున యువతను చైతన్యపరిచి ఈ జాబ్ మేళా కార్యక్రమం మన గురించి, ఈ ప్రాంత ప్రజల గురించి, యువత గురించి మన నాయకులు ప్రియతమ మంత్రివర్యులు ఉత్తమ్ కుమార్ గారు ఈ కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దీంట్లో అందరినీ భాగస్వాములు చేయాలనే ఒక సదుద్దేశంతో మంత్రి గారు ఖచ్చితంగా ప్రతి వాడకు, ప్రతి సూర్యాపేటలో ఉన్న మారుమూల ప్రాంతాలన్నిటికీ కూడా ఈ జాబ్ మేళా ప్రోగ్రాంను తీసుకుపోవాలని కూడా వారు మాకు ఆదేశించడం జరిగింది. వారి ఆదేశాల మేరకు రేపటికి దీని మెటీరియల్ కూడా ప్రతి గ్రామం అయితేంది, కాలేజీలు అయితేంది, మెయిన్ రోడ్లకు కూడల్లో కూడా దీన్ని ఎక్కువ పద్ధతిలో వీటిని మేము ప్రచారం చేయదలుచుకున్నామని కూడా తెలియపరుస్తూ యువతకు మంచి అవకాశం కల్పించింది. యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఎందుకంటే సింగరేణి కంపెనీ లాంటి కంపెనీలు కూడా ఇక్కడికి మన హైదరాబాద్ వెళ్లకుండానే ఇక్కడ మన ఊర్లోనే ఈ కార్యక్రమం తీసుకున్న మన ప్రియతమ మంత్రివర్యులకు 150 ప్రైవేట్ సంస్థలు అయితేంది, 2000 నుంచి 3000 ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకోవాలని యువతను కోరుతూ ఉన్నాను. మన ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ గారికి దీని సందర్భంగా ప్రత్యేకంగా ఈ ప్రాంతం, మన సూర్యాపేట ప్రాంతం నుంచి ప్రత్యేకంగా నమస్కారాలు తెలియపరుస్తాను. ఇది పెద్ద మొత్తంలో దీని ప్రచారం కూడా ఈరోజు రేపు పండుగ కాబట్టి ఆగినాం. ఈ పండుగ తెల్లారి నుంచి ఉన్న 2 రోజులు పూర్తి స్థాయిలో ప్రచారం చేసి అన్ని మేనేజ్మెంట్తో మాట్లాడి సక్సెస్గా ఈ ప్రోగ్రాం సక్సెస్ అయ్యేటట్టుగా చేస్తామని కూడా తెలియపరుస్తా ఉన్నాను. ఈ సందర్భంగా ఈ ప్రాంత ప్రజానీకానికి యోయో ఛానల్ తరఫున ప్రజానీకానికి, రైతాంగానికి అందరికీ కూడా దీపావళి శుభాకాంక్షలు తెలియపరుస్తా ఉన్నాం. కుమార్ రెడ్డి మన దామోదర్ రెడ్డి గారి ఆశయాలను సాధించడానికి ఎవరున్నారు మనకు ప్రజెంట్ సూర్యాపేటలో అంటారు? అందరూను దామోదర్ రెడ్డి గారి ఆత్మే ఉంది ఇక్కడ. ప్రతి ఒక్క మనిషి కూడా దామోదర్ రెడ్డి, ప్రతి ఒక్క కార్యకర్త కూడా దామోదర్ రెడ్డి. దామోదర్ రెడ్డి గారు వేసిన బాట, నాట, మాట, నడవడిక దాదాపు అందరి కార్యకర్తలకు కూడా అది మనసులో ఉంది. ఖచ్చితంగా ఆయన ఆశయ సాధనకు అందరం కంకణబద్ధులే పనిచేస్తాం. ఏ ఒక్కరు దాన్ని కూడా చెప్పడానికి వీల్లేదు. ప్రతి ఒక్కరం కూడా దామోదర్ రెడ్డి గారి ఏదైతే ఆర్గనైజేషన్ ఫంక్షనింగ్ ఎట్లుందో అందరికీ కూడా తెలుసు, ప్రతి కార్యకర్త కూడా తెలుసు. అది ఖచ్చితంగా ముందుకు అందరం కలిసి తీసుకుపోతాం అని కూడా తెలియపరుస్తా ఉన్నాం. డీసీసీ అధ్యక్షుని ఎన్నిక అనేది మన బీసీలకు ఇస్తారని చెప్పారు కదా, పాత వాళ్ళకి అవకాశాలు ఉన్నారు. మన సూర్యాపేట మండల స్థాయి నుంచి ఉంటుందా, వేరే మండలం నుంచి వచ్చే అవకాశం ఉందా డీసీ అధ్యక్షుడు? జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్ష పదవి అనేది సూర్యాపేట కాదు, సూర్యాపేట మండలం కాదు, 4 తాలూకాలకు సంబంధించిన జిల్లా. అంటే 4 తాలూకాలు సూర్యాపేట జిల్లా. దీనికి సంబంధించి అన్ని కోణాలు ఆలోచించి ఎవరైతే అరువులో 6గురిని ఇక్కడికి ఎంపిక చేసి పంపించడం జరుగుతుంది. ఒక ఎస్సీ ఎస్టీలకి వెళ్ళి ఒకరు, మహిళకి వెళ్ళి ఒకరు, ఇట్లా కొంతమందిని తీసుకోవడం జరిగింది కోటా కింద. 6 పేర్లు ఇక్కడి నుంచి మొన్న శరత్ రావత్ గారు ఇక్కడికి ఒరిస్సా మాజీ మంత్రి వాళ్ళు రావడం జరిగింది. వారికి అందరూ కూడా కావాల్సిన వాళ్ళు దరఖాస్తులు చేసుకోవడం జరిగింది. వారికి ఉన్న ఏదైతే అర్హతలను బట్టి ఆ 6గురు వారు సెలెక్ట్ చేసి వారే 1-to-1 ఇంటర్వ్యూ చేసిండు. 6 పేరు వారు హైకమాండ్ పంపడం జరుగుతుంది. హైకమాండ్లో తుది నిర్ణయం జరుగుతుంది. ఏదేమైనా కూడా
ఈ ప్రాంతంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల అభిష్టం మేరకు జరుగుతుంది తప్ప పైనుంచో కింది నుంచి వచ్చేది ఉండదని కూడా ఈసారి బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ పెద్దలు హైకమాండ్లో దీన్ని చూస్తూ ఉన్నారు. ఎవరైతే కాంగ్రెస్ పార్టీ మోసం దగా చేసిన వ్యక్తులు ఉన్నారో వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈ కాంగ్రెస్ పార్టీలో స్థానం లేకుండా చేస్తానని ఇది దామోదర్ రెడ్డి గారి ఆత్మసాక్షిగా చెప్తా ఉన్నాను. నా వంతుగా ఈ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరం కూడా కంకణ బదులు పనిచేస్తాం. కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసిన వాళ్ళని తరిమి కొడతామని కూడా ఈ యోయో టీవీ ద్వారా తెలియపరుస్తూ ఉన్నాను. అన్న ఇప్పుడు మామూలుగా మనం చాలా రకాల ఛానల్లో చూస్తున్నాం. ఇప్పుడు మనకు సూర్యాపేట ఇన్ఛార్జిగా దామోదర్ రెడ్డి కుమారుడు అయిన సర్వతరేవుడి గారు అంటున్నారు, లేకపోతే వెనారెడ్డి గారు అంటున్నారు, లేకపోతే రమేష్ రెడ్డి అంటున్నారు. అంటే ఇప్పుడు సూర్యాపేట ఉన్న వరకు మొత్తానికైతే మ్యాక్సిమం సూర్యాపేట కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి అన్ని రకాల సంఘాలలో అన్ని రకాల రంగాలలో మొత్తం చూసుకునేది వెనారెడ్డి గారే కదా. ఈ ఇన్ఛార్జ్ అనేది ఎవరికి ఇస్తారనుకుంటున్నారు? అది హైకమాండ్ నిర్ణయం ఉంటుంది. మేమైతే సర్వోత్తమ రెడ్డి గారికి ఇవ్వాలని కోరుతా ఉన్నాం. ఎందుకంటే దామోదర్ రెడ్డి గారు చేసిన సేవ ఈ ప్రాంతంలో 50 సంవత్సరాల నుంచి కాంగ్రెస్ పార్టీని ప్రతి గ్రామంలో కూడా కాంగ్రెస్ పార్టీ నిలబెట్టబట్టే ఈనాడు కాంగ్రెస్ పార్టీ పునాదులు ఉన్నాయంటే ఈ ప్రాంతంలో అది దామోదర్ గారి కష్టం, దామోదర్ గారి రక్తం, దామోదర్ గారి చెమట, ఆ నాయకుని చలువ వల్లనే ఈ ప్రాంతంలో కాంగ్రెస్ పార్టీ బతికి బట్టగడుతుందంటే ఎంతోమంది గయారాములు ఈ పార్టీలో వచ్చిపోయినా కూడా కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండంగా ఉంది. ఎవరో వచ్చారు, నేను వచ్చాక ఓట్లు పెరిగినాయి, నేను వచ్చాక సీట్లు పెరుగుతున్నాయని. ఎవడు వస్తే ఓట్లు పెరిగినాయి లేవు. ఇక్కడ 1999లో కూడా ఈ ప్రాంతంలో దోసపాటి గోపాల్ గారు బ్రహ్మాండంగా ఎమ్మెల్యే కావడం జరిగింది. దాని తర్వాత 2004లో కూడా వేదాస్ వెంకయ్య గారు కూడా ఎమ్మెల్యే కావడం జరిగింది. దాని తర్వాత 2009లో కూడా కాంగ్రెస్ పార్టీ నుంచి దామోదర్ రెడ్డి గారు ఎమ్మెల్యే కావడం జరిగింది. దాని తర్వాత జరిగిన 14 ఎన్నికల్లో కొద్దిగా తెలంగాణ సెంటిమెంట్ తోటి కొద్దిగా వెనకబడడం చేసింది చెప్పుకోలేక టైం కూడా సరిపోక కొంత నష్టపడి ఇంట్లో ఉన్న దుర్మార్గులే ఆనాడు కూడా దామోదర్ గారు వెన్నుపొడిచిన దుర్మార్గులు ఇంట్లో కూడా ఉన్నారు. ఆ టీం అంతా కూడా 14 ఎన్నికల పోలింగ్ అయిన నెక్స్ట్ డేనే అందరూ కూడా కౌంటింగ్ అయిపోగానే టీఆర్ఎస్కి వెళ్ళిపోవడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ 14 నుంచి నువ్వు ప్రశ్న అడిగిన జవాబు మొత్తం చెప్తా. తర్వాత జరిగిన 18 ఎన్నికలు కానీ 23 ఎన్నికలు కానీ కాంగ్రెస్ పార్టీకి ఎవడో వచ్చిందా నా ఓట్లు నేను వేసిన ఎవడేసిన ఓట్లు లేవు ఇలా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ పటిష్టంగా ఉందంటే అది దామోదర్ గారి నాయకత్వంలో ఉంది. దామోదర్ గారు 2023లో స్వల్ప తేడా 4000 చిల్లర ఓట్లతోటి ఓడిపోవడం జరిగింది ఇక్కడ. దాని తర్వాత జరిగిన 2 మాసాల తర్వాత జరిగిన పార్లమెంట్ ఎన్నికల్లో కొందూరు రఘువీరెడ్డి గారికి ఆనాడు సభలో చెప్పిన మేము 1,00,000 ఓట్లు కాంగ్రెస్ పార్టీకి పోలైతే కాంగ్రెస్ పార్టీ బ్రహ్మాండమైన మెజార్టీ ఉంటుందని నేనే ఆత్మకూరు మీటింగ్లో చెప్పడం జరిగింది. ఒక ఇంట్లో 4 ఓట్లు ఉంటే కాంగ్రెస్ పార్టీ నాయకుని 4 ఓట్లు ఆ ఇంట్లో ఉంటే ఆ నాయకుని ఇంట్లో నుంచి కూడా ఆ 4 ఓట్లు రావట్లే. ఆడ 2,000 తీసుకొని 2,000 తీసుకొని కొడుకును కోడలను ఒక పార్టీకి వేయించిండు. వాడు అని పిల్లం ఒక పార్టీకి వేసిర్రు. వీళ్ళు కాంగ్రెస్ నాయకులు మేము జబ్బలు దర్చుకొని తిరుగుతూ వీళ్ళు ఇటువంటి వాళ్ళు ఆత్మవిమర్శనం చేసుకోవాలి. కాంగ్రెస్ పార్టీ మామూలు పార్టీ కాదు. 140 సంవత్సరాల చరిత్ర కాంగ్రెస్ పార్టీలో పనిచేయటం అనేది అదృష్టంగా భావించాలి. గయారంలో ఇళ్ళకెళ్ళి అందులోకి వచ్చి ఇళ్ళకెళ్ళి అందులోకి పోయి పోలింగ్ ముందు ఒక పార్టీ, పోలింగ్ తర్వాత ఒక పార్టీ నిర్ణయాలు చేరుతురు. ఇవన్నీ దొంగ చేరికలు, దొంగగాళ్ళు అని చెప్పి తెలియపరుస్తాను. వీటి మీద ఖచ్చితంగా అధిష్టాన వర్గం దృష్టి తీసుకుపోతాం. దీన్ని ఎండగడతామని కూడా చెప్తా ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ద్రోహం చేసి 2023 ఎన్నికైతే 2018 ఎన్నికల్లో దామోదర్ గారు వెన్నుపోటు పొడిచిర్రు. అయినా కూడా దామోదర్ రెడ్డి గారు చాలా మృదు స్వభావి కాబట్టి దాన్ని కొద్దిగా అట్లా చూడనట్టు ఉన్నాడు. దాని తర్వాత జరిగిన మొన్న 23 పార్లమెంట్ ఎన్నికల్లో రఘువీరెడ్డి గారికి దామోదర్ గారి నాయకత్వంలో ఒంటి చేత్తో దామోదర్ రెడ్డి గారు ఈ నియోజకవర్గంలో ఎవరి పెత్తనం లేకుండా స్వయంగా దామోదర్ గారి పర్యవేక్షణలో 75,000 ఓట్ల మెజార్టీ రావడం అనేది మామూలు విషయం కాదని కూడా తెలియపరుస్తా ఉన్నాం. దామోదర్ గారి నాయకత్వం పటిష్టంగా గ్రామాన ఉంది. మా కార్యకర్తలు అందరం కూడా మేమందరం కూడా ఒక్క తాడిపై దామోదర్ గారి నాయకత్వాన్ని, దామోదర్ గారి ఆత్మ శాంతించాలంటే కాంగ్రెస్ పార్టీని ఖచ్చితంగా వారి అడుగుజాడల్లో వారు కోరుకున్న విధంగా ఈ పార్టీని నిలబెడతామని కూడా నేను ఈ సందర్భంగా యోయూటీవీ సందర్భంగా మా కార్యకర్తలు అందరి తరఫున నేను మీకు మాటిస్తున్నాను కూడా తెలియపరుస్తా ఉన్నాను. సార్ మరి బీఆర్ఎస్ పార్టీ స్థానిక సంస్థల ఎన్నికల్లో బాకీ కార్డులు పంచుతుంది కదా, ఆ బాకీ కార్డులు ఎంతవరకు ప్రభావం చూపుతాయి అంటారు? స్థానిక సంస్థల బీఆర్ఎస్ పార్టీ బాకీ కార్డులని మొత్తం ప్రతి ఊరు తిరిగి పంచుతున్నారు కదా, ఈ బాకీ కార్డులు అనేది స్థానిక సంస్థల ఎన్నికల్లో ఏమన్నా కాంగ్రెస్ పార్టీకి ఏమన్నా మైనస్ అవుతాయా ప్లస్ అవుతాయా? ఆయన బాకీ కార్డులు ఉదిస్తాం, ఆయన 3 ఎకరాల కథ చెప్తాం, దళిత ముఖ్యమంత్రి కథ చెప్తాం, కేజీ టు పీజీ కథ చెప్తాం, ఇంకా అనేక ఉన్నాయి. కేసీఆర్ మాట్లాడింది ప్రతిదీ అబద్ధమైన కూడా డబుల్ బెడ్రూమ్లు అన్నీ చెప్తాం. అంతవరకు కేసీఆర్ దానికి ఎందుకు? ఈ సూర్యాపేట నియోజకవర్గంలో మన జగదీశ్వర్ రెడ్డి గారు 10 సంవత్సరాల కాలం మంత్రిగా ఉండి ఈ కాన్స్టిట్యున్సీ మొత్తం కూడా 1190 ఇండ్లే 10 ఏళ్ల కాలంలో ఇక్కడ శాంక్షన్ చేపిస్తే ఈ రోజు వరకు కూడా
380 కుటుంబాలే వాళ్ళే అందులో ఇప్పుడు సంసారాలు చేస్తారు. మిగతా అన్నీ కూడా ఎక్కడెక్కడ శిథిలావస్థలో ఆగిపోయినాయి. మొత్తం కూడా మోసం, కన్స్ట్రక్షన్ కూడా మోసం, మొత్తం కూడా ఎక్కడికక్కడ డబ్బులు ఎత్తుకొని మొత్తం కన్స్ట్రక్షన్ కూడా ఏమీ లేకుండా అసంపూర్తిగా దాన్ని మిగిలిచ్చారని కూడా తెలియపరుస్తా ఉన్నాం. అక్కడ కాళేశ్వరం కట్టిండు ఆయన, ఇక్కడ ఈయన ఒక ఇంటిగ్రేటెడ్ మార్కెట్ అని కట్టిండు. 3,032,90,00,000 ఖర్చు పెట్టి సూర్యాపేట నడిబొడ్డున ఇంటిగ్రేటెడ్ మార్కెట్ కట్టి అది నిరుపయోగంగా ఎవరికి పనికి రాకుండా ఉంది ఇవాళది. దాన్ని నేను మార్కెట్ చైర్మన్ అయిన తర్వాత నేను మన గౌరవ కలెక్టర్ గారిని కూడా దాన్ని తీసుకుపోయి సందర్శించడం జరిగింది. దాన్ని కూడా ఈ మధ్య దాని డిజైన్ మార్చి కూరగాయ రైతులందరినీ కూడా ఆ ఇంటిగ్రేటెడ్ మార్కెట్లోకి తీసుకుపోయే విధంగా మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం. దానికి కూడా సంబంధించి దాదాపు ₹1 కోటి దాకా ఖర్చు రావచ్చు. మన మంత్రి గారు ప్రియతమ నాయకులు ఉత్తమ్ కుమార్ గారు దానికి ఫండ్ ఇస్తానని మాట్లాడడం జరిగింది. త్వరలోనే దాన్ని కూరగాయల మార్కెట్కు సంబంధించి కూరగాయల రైతులందరికీ కూడా దాన్ని అందజేస్తాం, ప్రజలకు అందజేస్తామని కూడా తెలియపరుస్తూ ఉన్నాం. మోసం దాకా తప్ప ఆయన బాకీ కార్డులు ఇస్తే ఆయన బాకీ కార్డులు ఇస్తే చాలా ఇలా భాగవతం చాలా ఉంది. ఆయన భాగవతం ఎక్కువ ఉంది, ఈయన భాగవతం కూడా ఎక్కువ ఉంది. సూర్యాపేట అనేది ఇవన్నీ కూడా ఎన్నికల్లో వస్తూనే ఉన్నాయి. ఆ సందర్భంగా ఆయన ఇలా కొట్టి తిరుగుడు కాదు, ఆయన కూడా తీసుకొస్తాం. మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి, ఆయన కుటుంబం రాజకీయాలకు వచ్చినాక కేసీఆర్ కుటుంబంలో వాళ్ళ కూతురు వాళ్ళు 4 స్తంభాలు ఆటాడారు. ఆయన కూతురు ఏం చేసింది మీరు చూస్తున్నారు. భారతదేశంలో ఎవరైతే అవినీతి నిర్మూలన, అవినీతి లేకుండా స్వచ్ఛందంగా పరిపాలన సాగిస్తా అని ఆయన గొప్ప వ్యక్తి కేజ్రీవాల్ గారు ఒక ఆర్గనైజేషన్ నుంచి బయటకు వచ్చి ఒక పార్టీ స్థాపించి, ఏం పార్టీ అది, ఆమ్ ఆద్మీ పార్టీ స్థాపించి భారతదేశం 2 రాష్ట్రాలు అంటే గొప్ప వ్యక్తి కేజ్రీవాల్ గారు. అసలు కేజ్రీవాల్కి అడిగిపోయిందేమో పోయి ఇక్కడి నుంచి అడిగిపోయి సారామకం వ్యాపారం నేర్పి ఆయన జైలు పాలు చేసింది. ఆయన పార్టీని మొత్తం సున్నా చుట్టింది. అది అయిపోయింది, ఇక్కడికి వచ్చింది. ఇక్కడ బీఆర్ఎస్ను కూడా అసలుకే బీఆర్ఎస్ అని పెట్టుకుని అది మొదలుపడ్డది, దాని పని ఉడిచింది. తెలంగాణ సెంటిమెంట్తో వచ్చిన పుట్టిన పార్టీ దాన్ని తీసేసి ఆయన భారతదేశ రాజకీయాలకు వస్తా అని దాన్ని బీఆర్ఎస్ అని పెట్టుకొని ఆయన అసలుకే కథమేండు. ఈమె ఇంకింత ఆజ్యం పోసింది. కాబట్టి ఇప్పుడు రేపు ఈ ఎన్నికలతోటి మన ఎంపీ ఎలక్షన్ గుణసున అయింది.